ఇంటిల్లాలా భారతమ్మా. ఏంటయ్యా నీ కూతురు పెళ్లికి లగ్గం దగ్గర అవుతా ఉంది, ఒక్కరికైనా సేవ కొట్టినట్టుందా అని. నువ్వెందుకయ్యా తేలు గుట్టినట్టు ఎద్దు కుమ్మినట్టు అనవసరంగా కంగారు పడతావు? ఆహా, కంగారు కాకేంటి, గోచి ఊడిపోతా ఉంది. పందిరి వేయలేదు, తోరణాలు కట్టలేదు, గాడిపోయి తవ్వలేదు, కూరల పాలు రాలేదు, మేళగాలు రాలేదు, నీ కూతుర్ని పెళ్లి కూతురు చేయలేదు. ఎక్కడ పనులని అక్కడే ఉండిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు లోపలికెళ్ళి చుట్ట కాలుస్తూ కూర్చోవయ్యా, చిటికలు అన్ని పనులు అయిపోతాయి, కంగారు ఎందుకు? అటు చూడయ్యా, రాముడు వచ్చేసాడు. మన అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసేలోపు పెళ్లి మండపం కూడా సిద్ధమైపోతుంది. తింటున్నాలేరా నీ సాంబార్ చేస్తున్నాను. అత్తమ్మా అరటికాయ కొడతానేంటి? ఆ తిన్నావంటే మావయ్య గుమ్మెత్తిపోవాలి తెలుసా? తినండి. మా బాబాయ్ మీకోసం కాకినాడ కాజాలు, బందర్ లడ్డూలు, తాపేశ్వరం పూతరేకులు, గుంటూరు గోంగూర, కోనసీమ కొబ్బరి పచ్చడి, అమలాపురం ఆవకాయ అన్ని మీకోసం చేయించాడు. తినండి. చెల్లెమ్మా, పిచ్చుగుళ్ళు లాంటి జుట్టున్నాండి, బూరు లాంటి బుగ్గులున్నాండి, గన్నపోస లాంటి మనసున్నాండి. నువ్వు సంవత్సరం తిరగకుండా కనియాలా. ఏం బాగారు సిగ్గుపడిపోతున్నారు? పడండి. అందరూ మొహం పడుకుని తినండి. రసం పోసుకో. పోయిరా తమ్ముడు, అన్నయ్య భోజనం చేస్తాడు కదా, నీకు తర్వాత పెడతాను. వెళ్ళు. ఏంట్రా ఆ కుక్క నీకు తమ్ముడు, నేను నీకు అన్నయ్యనా? ఇందులో తప్పే ఉందన్నా. అందరు ప్రాణాలు పోసేది ఆ పైవాడే కదా. వాడే మనకు అయ్యినప్పుడు నువ్వు అన్నయితేనే తమ్ముడైతేనే ఇద్దరు ఒకటే. పెళ్ళింత గొప్పగా జరిపిస్తారనుకోలేదు బాబు గారు. మీరేదో నా మీద అభిమానంతో అంటున్నారు గాని. రే రాముడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అన్నం తిన్నావా? నేను ఎవరి దగ్గర పనిచేస్తే వాళ్ళే నాకు అన్నం పెట్టాలి, నేను తినాలి. నీకు తెలీదా బాబాయ్? మీ పిన్ని ఏదో పనులు ఉన్నట్టుంది, పద నేనే వడ్డిస్తాను. ఇంకొంచెం వేసుకో. చాలు చెయ్యిటివ్వు. ఓహో అదే. అన్నదాత సుఖీభవ. బయట మావయ్య ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళు. అలాగే. మీకే అన్నం ముద్ద పెడుతున్నాడు. ఎవరు బావగారు అతను? ఎవరైతే వాడికి అన్నం పెడతారో వాళ్ళకి తొలి ముద్ద పెట్టడం వాడికి అలవాటు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరినీ ఏదో ఒక వరుస పెట్టి పిలుస్తున్నాడు. మీకు దగ్గర బంధువా బావగారు? వాడి పేరు రాముడు. వాడు మనిషి తరపు మనిషి, తల్లి తండ్రి లేని అనాథ. మగ పిల్లలు లేని నాకు వాడే తల కొరిగి పెడతాడు. డ్రైవర్ టైం అయింది, బస్ బయలుదేరిదివో. ఏంది అయితే కానీ బండి బయలుదేరదు బాబు. నా గడియారంలో ఏందైందో తీసుకెళ్లి టైర్ కిందట్టు. ఇది అల్లా తప్ప గడియారం అనుకున్నావా? హిందుస్థాన్ మెంటల్ గడియారం. అందుకేనయ్యా మెంటల్ గా పనిచేస్తుంది. తారకమ్మ గారు వస్తేనే 8 అయినట్టు, అప్పుడే బండి కదులుతుంది. ఒరే టైం 8 అయింది అంటే అమ్మాయి గారు వచ్చేస్తారు. ఎవర్రాది? మన మండల ఆఫీసర్ గారండి, చాలా ఖచ్చితమైన మనిషి అండి. అంత ఖచ్చితమైన మనిషా? కరెక్ట్ టైంకి వచ్చి బస్సు ఎక్కింది రోజు. బస్సు ఆ టైంకు ముందు వచ్చినా ఎక్కదు, ఆలస్యంగా వచ్చినా ఎక్కదు. ఆవిడ ఎక్కి కూర్చున్నాకే బస్సు బయలుదేరుద్ది. ఓహో, దానికోసం బస్సు ఆపారా? అవునండి. ఇవాళ మనం వెళ్ళి బస్సు ఎక్కేదాకా బస్సు కదలదు. ఇదిగో మెంటలు, ఇప్పుడు 8 అయింది. బస్ ఆపు. మా వాళ్ళు కళ్ళు తాగి వచ్చేదాకా బస్సు ఇక్కడ ఆపు. ఈ అమ్మాయి పురుగు తప్పులు పడుతుంటే బస్ ఆపమంటూ మీకు న్యాయంగా ఉందా? మీరు ముందు పోనివ్వండి. ఈ ఊరికి రోడ్డు వేయించింది నేను, ఈ ఊరికి బస్సు రావటానికి కారణం నేను. ఈ ఊరి ప్రెసిడెంట్ గా బస్సు నేను చెబితేనే కదలాలి. మీరు చెప్పే వరకు ఆగితే ఈ అమ్మాయికి ఇక్కడే కానిపోస్తుంది. వస్తే రాని ఇక్కడే కంటుంది. ఈ ఊరి ప్రెసిడెంట్ గా ఈ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఈ ఊళ్ళో, ఈ రోడ్లో, ఈ బస్సులో ఏ బిడ్డ పుట్టిందో అందరికీ తెలుస్తుందిగా. నీ తల్లో చెల్లో ఇదే పరిస్థితిలో ఉంటే ఈ మాట అనేవాడివా? ఏంటన్నయ్య, మంచి నిద్ర అంతా చెడగొట్టేశావు. అయినా ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి నీకు బుద్ధి లేదు. అసలు అడగటానికి నువ్వెవరా?
ఏరా ఏనాడైనా నువ్వు నీ చేతి అన్నం పెట్టావా? వదలరా. అన్నం పెట్టిన వాళ్ళే నా మీద చేయట్లేదు, అటువంటిది కాలెత్తుతావా? వదలరా, కూకోలే. రారా కిందకి. అమ్మాయి వీళ్ళ సంగతి నేను చూసుకున్నాను. ఆ అమ్మాయి ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఎవరు మీ బ్యాగ్? రైట్ రైట్. ఎవరు మీ బ్యాగ్? మేడం గారు, రోజు జీప్ ఎక్కకుండా ఇలా నడవటం నాకు చాలా బాధగా ఉందండి. డ్యూటీ టైంలో తప్ప జీప్ ఎక్కనని నీకు ఎన్నిసార్లు చెప్పాను? దండాలమ్మా. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి తెస్తున్నారు నీళ్లు? కోసెడు దూరం రాయల చెరువు నుండి తెస్తున్నామండి. అంత దూరం నుంచా? ఊర్లో చెరువులు బోరింగ్లు లేవా? ఉంటే నీళ్ళు మోసుకునే కర్మ ఎందుకు తల్లి? ఆ రాయల చెరువులో నీళ్లు ఊరు చెరువు చేరటానికి కాలు ఉండాలిగా? లేదండి. పిచ్చి తల్లి, మా ఊళ్ళో కాలువలు తినేసేవాళ్ళు, మరేమో బోరింగ్ పైపులు మింగేసేవాళ్ళు, రోడ్లు నవలేసేవాళ్ళు బోర్డంత మంది ఉన్నారు. డ్రైవర్, మేడం. వీళ్ళ జీప్ ఎక్కించు. మేడం, మీరెక్కకుండా ప్రభుత్వ అధికారులు జనానికి అన్యాయం చేస్తే ఆ శిక్ష అనుభవించాల్సింది ప్రభుత్వం. వెళ్ళండి, మీరంతా జీప్ ఎక్కండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అమ్మా. మార్నింగ్. నమస్కారం అమ్మా. డ్రైవర్, మేడం. వీర్రాజు గారిని కెనల్ ఫైల్ తెమ్మను. అలాగే మేడం. ఎర్రాజు గారు కెనాల్ ఫైల్ తెమ్మన్నారు మేడం. ఎండలు పడి వచ్చారు, ఫ్యాన్ స్పీడ్ పెంచమంటారా? అక్కర్లేదు. కూల్ డ్రింక్ తెమ్మంటారా? మీరు ఇక్కడ గుమస్తా గాని ప్యూన్ కాదు. ఏంటిది? ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో రాయల చెరువు నుండి మన ఊరికి కాలువ త్రవ్వడానికి కాంట్రాక్ట్ ఇచ్చామండి. దాని ఫైనల్ పేమెంట్ బాబతు ₹1,00,000 మనం ఇవ్వాలి. తమరు చిన్న సంతకం ఆ చెక్కు మీద చేశారంటే నేను తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను. కాలువ తవ్వారా? అవేనండి. రేపు ఇన్స్పెక్షన్ అరేంజ్ చేయండి. ఆ తర్వాత ఈ చెక్ మీద నేను సంతకం పెడతాను. ఇంతకు ముందు ఆఫీసులో Shut up! Do what I say. You can go now. అమ్మాయి గారు, నేనే. ఆ అమ్మాయికి సుఖప్రసాద్ అండి. ఆడపిల్ల మగపిల్లడా? ఆ రక్తం ఏమిటి? ఇవన్నీ నాకు మావులేనండి. వాళ్ళతో దెబ్బలాడాను కదా, కొట్టేశాను. ఆ, ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఆడపిల్ల. అంటే నచ్చిందేమన్నమాట. ఏమండి, నా సంచి నాకు ఇస్తారా? లోపలికి వచ్చి తీసుకో. అమ్మో, చదువుకున్న వాళ్ళ ఆఫీస్కి రావడం అంటే నాకు సిగ్గండి. ఈ కిటికీలోంచి ఇచ్చేయండి, అట్టుకుపోతాను. కిటికీలోంచా? ఆయ్. ఇందులో అన్నీ ఉన్నాయండి. ఇందులో ఏమున్నాయి? ఇదే నా ఆస్తి అండి.
వస్తానండి. నీ పేరేమిటి? మంచోడండి.